హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏంటి గుడ్ ఈవినింగ్ చెప్తాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ రొటీన్ టు నైట్ అనమాట. అంటే యాక్చువల్లీ ఈవినింగ్ నుంచి నైట్ వరకు కూడా షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను ఒక వీడియో అయితే షూట్ చేశాను. అదేంటంటే బ్యూటీ హాల్ అనమాట. మీరు ఇంకా ఎవరైనా చూడలేదా? లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేసేయండి. తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు 4 o'clock కల్లా. సో వాళ్ళని వెళ్ళి పికప్ చేసుకుంటాం ఈరోజు. యాక్చువల్లీ ఈరోజు నేను కూడా కొంచెం వీడియో అది షూట్ చేశాను కదా, ఖాళీగానే ఉన్నాను. సో అందుకనే నేను కూడా వెళ్తాను శ్రీధర్తో పాటు. వెళ్ళి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఆబ్వియస్లీ ఇంకా స్నానం చేయడం, తయారవడం, స్నాక్స్ ప్రిపేర్ చేయడం, హోంవర్క్స్ చేయించడం, ఆడుకోవడం, డిన్నర్ తినేసి పడుకుని పోవడమే అనమాట. సో అంతే. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ షేర్ చేస్తాను. మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే మీరు చేయాల్సిన పని తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేసేయండి. బికాస్ నేను ప్రతిరోజు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? మళ్ళీ కలుస్తా. బాయ్. సో టైం వచ్చేసి 4 అలా అవుతుంది అనమాట. ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే మేము వెళ్ళాము. నేను అండ్ శ్రీధర్ ఇద్దరు కూడా వెళ్ళామన్నమాట ఈరోజు. సో ఇటువంటి వచ్చేసింది. ఫస్ట్ రితిక వచ్చేస్తుంది అనమాట. తనకైతే మేము డైరెక్ట్గా తన క్లాస్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకుంటాము. వర్ష వాళ్ళైతే వాళ్ళు లైన్లో వాళ్ళకంతా కూడా ఒక డిసిప్లిన్ అంతా ఉంటుంది అనమాట. సో వచ్చి అక్కడ ఉంటారు. సో మనం పేరెంట్స్ వెళ్ళి ఎవరి చైల్డ్ని వాళ్ళు పిక్ చేసుకుని వచ్చేస్తారనమాట. అండ్ ఇక్కడ వాళ్ళ బ్యాగ్లో వచ్చేసి శ్రీధర్ మోస్తున్నారు. చాలా బరువులు ఉంటున్నాయి, ఎందుకంటే తెలుసు కదా ఇంకా బుక్స్ అన్నీ కూడా ఉంటాయి కదా, అందుకే వీళ్ళు ఓన్లీ జస్ట్ లంచ్ బాక్సెస్ అయితే పట్టుకున్నారు. ఇంకా మేము ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పింది. అదేంటనొచ్చు మీరే చూడండి. నేను స్లో మోషన్లో పెట్టాను. ఇక్కడ రితిక దిగిపోయింది. వర్ష దిగుతున్నప్పుడు గేర్ వేసింది అనమాట. సో బండి ఒక్కసారిగా మూవ్ అయిపోయింది, చూసారా? అందుకే పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రీధర్ కరెక్ట్గా హ్యాండిల్ పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ముందుకు వెళ్ళిపోదురు. సో పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా ఎప్పుడు బాగానే దిగుతుంది, మరి ఈరోజు ఎందుకు అలా దిగినప్పుడు వెంటనే గేర్ పడిపోయింది అనమాట. ప్రమాదమే తప్పింది నిజంగా. అండ్ తర్వాత కొంతసేపు వాళ్ళకి ఫ్రెష్ అప్ అంతా అయిన తర్వాత మేము టైలర్ షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది సీతం ధరే క్రియేటివ్ డిజైన్. మ్యాక్సిమం నా బ్లౌజెస్ అండ్ కొంచెం నేను ఏవైనా డ్రెస్ మెటీరియల్స్ లేదా సారీస్ని డ్రెస్సెస్ కింద కన్వర్ట్ చేయించుకోవాలి ఆఫ్లైన్లో అనుకుంటే మాత్రం క్రియేటివ్ డిజైన్సే. జుల్ఫీ గారు చాలా చాలా బాగా స్టిచ్ చేస్తారనమాట. ఈవిడ ఫ్యాషన్ డిజైనర్. ఆవిడ చేసిన మోడల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. అండ్ నా వీడియో చూసి చాలామంది అయితే వెళ్ళారు. సో ఇక్కడ నేను ఏంటంటే సారీ మీ అందరికీ గుర్తుంది కదా, సో ఆ సారీ నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఏం సారీ ఏంటనేది క్లియర్గా. సారీ వచ్చేసి నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. ఈలోపు బ్లౌజ్ చూపిస్తున్నాను. మీరు యాక్చువల్లీ ఈ బ్లౌజ్ కలర్ చూసే గుర్తుపట్టాలి. మా తోటికోడలు వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ జరిగింది కదా, సో అప్పుడు మీ అందరికీ తెలుసు మా బావగారు మొత్తం అందరికీ కూడా సారీస్, తర్వాత పిల్లలందరికీ డ్రెస్సెస్ అవి కొన్నారు కదా, సో ఆ సారీ అని అనమాట. ఇది నేను స్టిచ్చింగ్ ఇచ్చాను. సో ఫైనల్లీ ఇప్పుడైతే కంప్లీట్ అయిందని చెప్పేసి తీసుకోవడానికి వచ్చాను అనమాట. ఇది సిల్వర్ కలర్. ఈ సారీ వచ్చేసి SVL షాప్లో తీసుకున్నాం అనమాట. పూనా మార్కెట్ మీ అందరికీ తెలిసిందే. పూనా మార్కెట్ దగ్గర SVL షాప్, నేను ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేశాను కదా. సారీ కాస్ట్ చాలా తక్కువ. సారీ వచ్చేసి జస్ట్ 500 అలా వచ్చినట్టుంది. బ్లౌజ్ పీస్ మేము సెపరేట్గా తీసుకున్నాము. కాంబినేషన్ ఈ కలర్ బాగుంటుందని చెప్పేసి. సో అయిపోయింది. ఇంటికి వెళ్ళాక నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఈలోపు జస్ట్ అలా లుక్ వేసేయండి. మన బొటీక్ అనమాట ఇది. యాక్చువల్లీ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. నేను వీలైతే ఒకసారి ట్యాగ్ చేసి నేను అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఒకవేళ వైజాగ్లో దగ్గరలో సీతంధర ఏరియాలో ఉన్న వాళ్ళైతే స్టిచ్చింగ్కి ఇవ్వండి ఒకసారి. అండ్ ఇదిగోండి ఇదనమాట సారీ. మీకు ఇప్పుడు సారీ చూస్తే గుర్తొస్తుంది. సో ఈ సారీ అనమాట. ఈ కలర్ తీసుకున్నాను నేను. నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్. నా దగ్గర లేదు కూడా. అండ్ దీనికి వచ్చేసి లేస్ వేసామన్నమాట. నార్మల్ ప్లెయిన్ సారీ. మేము లేస్ కూడా పూనా మార్కెట్లోనే తీసుకుని అప్పుడే షాపింగ్ చేసేటప్పుడే తీసేసుకున్నాం అనమాట. నేను మా ఆడబడుచు అప్పుడు షాపింగ్ వెళ్ళాం కదా, సో అప్పుడే తీసేసుకున్నాం లేస్ సారీస్కి. సో ఈ లేస్ జస్ట్ ఒక
7 మీటర్స్ ఎంత వస్తుంది, ఒక బండిల్ వస్తుంది కదా, తీసుకుని సారీకి లేస్ అయితే వేయించాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, దీనికి బ్లౌజ్ పీస్ అయితే ఇది నేను ఇచ్చి నెక్ పార్ట్ ఏదైతే ఉందో అది ట్రాన్స్పరెంట్ వస్తుంది అనమాట. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ట్రాన్స్పరెంట్ వస్తుంది. ఇది నేను కట్టుకున్నప్పుడు డెఫినెట్లీ మీ అందరికీ షేర్ చేస్తాను ఎలా ఉంది ఏంటనేది. బట్ ఓవరాల్గా మాకు అలా ఒక 600కి మంచి బ్యూటిఫుల్ డిజైనర్ శారీ వచ్చేసి. సో ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే మమాఎర్త్ న్యాచురల్లీ మ్యాట్ లిప్ సీరం అనమాట. ఇది లిప్ సీరమ్స్ బెటర్ లిక్విడ్ లిప్స్టిక్స్. సో చాలా చాలా బాగుంది, మీ స్కిన్ టోన్కి తగ్గట్టుగా చూస్ చేసుకోవచ్చు. మంచి కలర్స్ ఉన్నాయి, మీరు ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో ఇది నేను జస్ట్ ఒక 2 షేడ్స్ మీకు నేను చూపిస్తున్నాను అనమాట. 8 hours ఆఫ్ హైడ్రేషన్ ఉంటుంది ఇందులో. విటమిన్ సి అండ్ విటమిన్ ఈ ఉంటుంది అనమాట. సో లిప్స్కి సీరమ్స్ ఉండడం వల్ల మన లిప్స్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ 12 hours ఉంటుంది అనమాట. లిప్స్ మనకి సూపర్ అనమాట. ఇంకా డెఫినెట్లీ ట్రై చేయండి. ఇవి మేడ్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో నో టాక్సిన్స్, కెమికల్స్ అండ్ పారాబెన్స్ కూడా ఉండవు. తర్వాత స్వైప్ ఆఫ్ చేయొచ్చు హ్యాపీగా మీరు. సింగిల్ స్వైప్లో అయిపోతుంది అనమాట. సో 8 డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. 12 hours లాంగ్ స్టే ఉంటుంది అండ్ 8 hours డహైడ్రేషన్, స్మజ్ ప్రూఫ్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అండ్ కంఫర్టబుల్ టు వేర్, డెర్మటాలజికలీ టెస్టెడ్. విటమిన్ సి ఉండడం వల్ల బ్రైట్నెస్ అండ్ రెడ్యూసెస్ పిగ్మెంటేషన్ ఆఫ్ ది లిప్స్ అండ్ విటమిన్ ఈ ఉండడం వల్ల డీప్లీ నారిష్ అవుతుంది అనమాట. సో స్వాచ్ జస్ట్ అయితే నేను చేస్తున్నాను, లిప్స్ మీద జస్ట్ అలా రబ్ చేసి మనం చేయొచ్చు అనమాట ఇది. సో చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా లిప్స్ అయితే మాత్రం చాలా బాగుంది. జస్ట్ మనం ఫింగర్స్ మన లిప్స్ మీద పెట్టి జస్ట్ అలా మనం రబ్ చేసామని అనుకోండి, దానివల్ల మనకి సేమ్ డార్క్ షేడ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ లిప్ సీరం కూడా మనకి బయటికి రాదు, లిప్స్ కూడా సాఫ్ట్గా ఉంటుంది, నాన్ స్టిక్కీ అనమాట. మీ అందరికీ తెలుసు నేను ఎక్కువగా మమాఎర్త్ ప్రోడక్ట్స్ యూస్ చేయడానికి రీజన్ ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ ఆల్ న్యాచురల్. అండ్ నా కోడ్ కూడా మీకు ఇస్తాను, 20% ఆఫ్ వస్తుంది స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు మమాఎర్త్, అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ మమాఎర్త్ అనేది మీకు ప్లాస్టిక్ పాజిటివ్ అండ్ ఇండియన్ బ్రాండ్ కూడాని. తర్వాత మమాఎర్త్ కొత్తగా మనకి అఫీషియల్గా యాప్ అనేది లాంచ్ చేశారు, సో దట్ మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్స్ అనేది కూడా వస్తుంది. నేను మొత్తం డీటెయిల్స్, లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి ఒకసారి మీరు చెక్అవుట్ చేసేయండి. మనం ఎవ్రీ టైమ్ వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తాం కదా, ఆ లింక్ ద్వారా ఆర్డర్ చేసుకున్నట్టయితే వెబ్సైట్ నుంచి ఒక ట్రీ అంటే మనం మొక్క వాళ్ళు నాటుతారనమాట. సో ఇదైతే మంచి ఐడియా, నాకైతే బాగుంది, బాగా నచ్చింది. నాకైతే ఫేవరెట్ బ్రాండ్ కూడా సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. అండ్ ఆ తర్వాత ఇప్పుడు పిల్లలకి ఫస్ట్ ఆడుకుని వచ్చేసిన తర్వాత పాలు అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. బూస్ట్ మిక్స్ చేసేసాను, ఇద్దరు కూడా బూస్ట్ తాగేస్తున్నారు. డిఫరెంట్ ఒకసారి బూస్ట్ తాగుతారు, ఒకసారి బార్న్విటా తాగుతారు, ఒకసారి హార్లిక్స్ తాగుతారు. అంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఆ తర్వాత స్నాక్స్ కూడా నేను ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. సో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా నేను ఫ్రై చేసి ఇచ్చేస్తున్నాను, ఈజీగా స్నాక్ అయితే తినేస్తారు. రోజు ఒకటే ఉండదు, డిఫరెంట్గా ఉండదు. ఒకరోజు బ్రెడ్ టోస్ట్ చేస్తాను, లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ తింటారు, స్మైలీస్ తింటారు. ఇలా డిఫరెంట్గా వాళ్ళకి ఏం కావాలనుకుంటే అది ఇచ్చేస్తాను అనమాట, తింటారు. స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ స్నానం చేసేస్తారనమాట. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పాలు అది తాగుతారు, స్నాక్స్ తినేసి అప్పుడు ఆడుకోవడానికి వెళ్తారనమాట. అంటే లైక్ సైక్లింగ్ అది చేస్తారు. తర్వాత పిల్లలతో వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఆడుకుని వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు హోంవర్క్స్ అవి చేయిస్తానమాట. సో మ్యాక్సిమం ఈవినింగ్ రొటీన్ అంతా కూడా ఇలానే ఉంటుంది స్కూల్స్ టైంలో అయితే మాత్రం. అండ్ వచ్చిన తర్వాత ఇంకా హోంవర్క్స్ అవి చేసేసుకుని నైట్ డిన్నర్ అది చేసి బేగా పడుకుని పోతారు అనమాట, ఎర్లీగానే. బికాస్ మార్నింగ్ టైం బేగా లేసిపోతారు కదా, సో అందుకనే ఎర్లీగానే పడుకుని పోతారు. అండ్ ఇక్కడైతే రెడీ అయిపోయి దీంట్లో వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం సాల్ట్ అండ్ కారం యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి ఇచ్చేసామనుకోండి, టమాటా కెచప్తో తినేస్తారనమాట హ్యాపీగా. వాళ్ళు కార్టూన్ షో అది చూసుకుంటూ తినేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా హోంవర్క్స్ అయితే స్టార్ట్ చేయించేసాను అనమాట. ప్రతిరోజు డైరీ అది చెక్ చేస్తాను, ఏ హోంవర్క్స్ ఇచ్చారు ఏంటి అన్నీ చూసుకుంటాం కదా. సో ఇక్కడైతే ఫస్ట్ రితికా హోంవర్క్ అయితే చేయిస్తున్నాను అనమాట. సో వాళ్ళ హోంవర్క్ ఏంటంటే నేను జస్ట్ చెప్తాను ఏం రాయాలి ఏంటి అనేది, సో ఇంకా వాళ్ళైతే రాసేస్తారు. అండ్ ఇంకో విషయం తెలుసా, వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయంట. ఎప్పుడంటే 26th నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే నెక్స్ట్ వీక్ అనమాట. నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉంది, 6 days, 1 week ఎగ్జామ్స్ అనమాట.
సో ఇంకా ఫస్ట్ ఎగ్జామ్స్ అన్నమాట. నాకైతే టెన్షన్‌గా ఉంది. పిల్లల కన్నా ముఖ్యంగా ఎక్కువగా టెన్షన్ మనకే ఉంటది. అంటే వాళ్ళకి ఎగ్జామ్స్‌లా ఉండదు. నాకు తెలిసి మనకి ఎగ్జామ్స్ అన్నమాట. సో వాళ్ళని చదివించుకోవడం చాలా పనుంటుంది. అండ్ ఇక్కడ ఒక పక్క వర్షకి, ఒక పక్క రితిక ఇద్దరికీ కూడా చేయిస్తున్నాను కదా! సో తెలుగు, హిందీ ఇంకా ఆబ్వియస్లీ అన్ని సబ్జెక్ట్స్ ఉంటది కదా! ఇస్తుంటారు. ఫస్ట్ స్టార్టింగ్ స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఒక 1 వీక్ వరకు పెద్దగా హోమ్ వర్క్స్ అయితే ఏమి ఇవ్వలేదు. క్లాస్‌లోనే చేయించేసేవారు అనుకుంటా క్లాస్ వర్క్స్. తర్వాత నుంచి ఇంకా హోమ్ వర్క్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో మాక్సిమం వీళ్ళకంతా కూడా నేనే చూసుకుంటాననమాట. అంటే చదివించడం, హోమ్ వర్క్ రాయించడం, ఎవ్రీథింగ్ అంతా నేనే చూసుకుంటాను. ట్యూషన్స్ అయితే ప్రెజెంట్ మేము ఇంకా వాళ్ళకి ఏం జాయిన్ చేయలేదు. ఎందుకంటే అప్పుడే ఎందుకు జాయిన్ చేయడం, అట్లీస్ట్ ఒక 1 మంత్ చూసి అప్పుడు దాన్ని బట్టి అంటే స్కూల్లో ఒకవేళ చెప్తారు ట్యూషన్స్ అంటే స్కూల్లో జాయిన్ చేయిస్తాను. లేదు అని అనుకుంటే ఏదో ఒకటి నేనైనా మేనేజ్ చేయడమో చెయ్యాలి. ఎందుకంటే మనకి పిల్లల కన్నా అంత ఇంపార్టెంట్ వర్క్స్ అయితే ఏముండవు నా దృష్టిలో. ఫస్ట్ పిల్లల తర్వాత ఏదైనా చేసుకోవాలి. సో అందుకే నేను మ్యాక్సిమం ఎడిటింగ్స్ అన్నీ కూడా వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని అప్పుడు 9 o'clockకి స్టార్ట్ చేస్తాను ఎడిటింగ్. ఒక 1 hour పడుతుంది టైం. 10 కల్లా ఎడిటింగ్ అయిపోతుంది. అందుకే ఇంకా నేను వేరే పనులు ఏమీ పెట్టుకోవట్లేదు అనమాట. ఇప్పుడు ఇంకా వీళ్ళు హోంవర్క్స్ టైం ఉంటుంది, తర్వాత ఎగ్జామ్స్ వస్తే నాకు ఇంకా బిజీ అయిపోతాను. సో అందుకే ఇంకా అలా టైం మేనేజ్ చేసుకుని చేస్తున్నాను. శ్రీధర్ అన్నారు ట్యూషన్ చూస్తాను, ఒక మంచి ట్యూషన్, తర్వాత ట్యూషన్లో కూడా జాయిన్ చేద్దాం. ఎందుకంటే ట్యూషన్లో జాయిన్ చేస్తే ఆ పిల్లలు వాళ్ళకి ఇంకా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ ఇంకా ఏమనేది మేము డిసైడ్ అవ్వలేదు. సో ఇలా నేను ఇంకా మీతో మాట్లాడుతూనే వీళ్ళు హోంవర్క్ కూడా చేయించేసాను. జస్ట్ అలా మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంటుంది ఈవినింగ్ టైం వచ్చిన తర్వాత స్కూల్ నుంచి అన్నది. అండ్ ఇంక ఇక్కడైతే ఏం చేస్తున్నానంటే నైట్ డిన్నర్ అనమాట. లైక్ 8:30 కల్లా స్టార్ట్ చేసేస్తాను డిన్నర్. డిన్నర్ వచ్చేసి ఈరోజు దోశలు వేసుకుంటున్నాం. యాక్చువల్లీ బయట క్లైమేట్ ఎలా ఉంది తెలుసా, మంచి కూల్గా ఉంది. వర్షం అయితే పడలేదు కానీ మంచి కూల్గా ఉంది. మొన్నటి వరకు వర్షాలు బీభత్సంగా పడ్డాయి కదా, సో ఇప్పుడైతే అంత లేదు, కొంచెం ఎండగానే ఉంటుంది ఒక 2 days నుంచి. సో ఈ వ్లాగ్ కొంచెం నేను ముందు కదా పోస్ట్ చేశాను. సో అప్పటికి కొంచెం నైట్ అయ్యేసరికి చల్లగా ఉంటుంది అనమాట. నేను ఇంకా ఫస్ట్ పిల్లలకి దోశలు వేసి ఇచ్చేస్తున్నాను. సో ఇంకా వీళ్ళకి వేసి ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకా నేను శ్రీధర్ కూడా వేసేసుకుని దోశలు విత్ చట్నీస్ ఏం ప్రిపేర్ చేయలేదు. సో పచ్చడి ఉంటుంది కదా ఇంట్లో, సో ఆ పచ్చడితో తినేస్తున్నాం అనమాట. కారమావకాయ అండ్ తీపావకాయ. సో పిల్లలకైతే ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను వేసుకుంటున్నాను కదా టిఫిన్, జస్ట్ మీకు చూపిస్తున్నాను. అది వచ్చేసి కారమావకాయ అండ్ ఇది వచ్చేసి తీపావకాయ. ఇంతకీ మా తీపావకాయ పరిస్థితి ఎలా ఉందనేది చూపిస్తాను చూడండి. ఈరోజే ఓపెన్ చేశాను అనమాట ఎలా ఉంది అని చెప్పి. ఎందుకంటే అందరికీ ఆల్రెడీ షేర్ చేసేసాను పచ్చడి. ప్రస్తుతానికి ఈ పచ్చడి మిగిలిందనమాట, ఇంత మిగిలింది క్వాంటిటీ. సో ఒకసారి కలుపుదాము. నూనెంతా కూడా పైకి తేలింది కదా బాగాని, అండ్ ముక్క కూడా బాగా ఊరిపోయింది. అండ్ గ్రేవీ కూడా చక్కగా మంచిగా వచ్చిందనమాట. ఇది కొంచెం కట్టామీట వస్తుంది. అంటే ఆ స్వీట్ తీపావకి అన్నాను కానీ అంత స్వీట్ అయితే ఉండదు, కొంచెం కారంగా కొంచెం తీయగా ఉంటుంది అనమాట. లైక్ ఇలాంటి టిఫిన్స్ అవి చేసుకునేటప్పుడు దోశల్లోకి, ఇడ్లీలోకి, ఉప్మాలోకి అలాంటి వాటికి బాగుంటుంది. సో ఇదిగోండి కలిపేశాను. ఇంత ఉంది నాకు తెలిసి ఒక 2 kgs ఎంతవరకు పచ్చడి అయితే ఉంది. మ్యాక్సిమం మాకు వచ్చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. ఒక 1 year సరిపోద్ది నిజంగా. సో ఇప్పుడేంటి ఏం చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? సడన్గా ఇంకా మేమైతే జ్యువెలరీ షాప్కి వచ్చాము. ఎందుకు వచ్చాము అన్నది కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఏం చూపిస్తున్నానంటే కాలు మెట్టెలు ఉంటాయి కదా అవి. నా మెట్టెలు చూసి చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు, మీ మోడల్ బాగుంటుంది అని చెప్పి. ఇది మా ఇంటి దగ్గర సీతాందర్ SKML, మీ అందరికీ తెలుసు. ఆబ్వియస్లీ నేను ఇక్కడ ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాను కదా, సో వాళ్ళ దగ్గరే అనమాట. కొత్తగా వచ్చాయంట మెట్లు. ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, సో వస్తే సరే అని చెప్పి నేను తీసుకుందామని అనుకుంటున్నాను. మోడల్స్ చూస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఫింగర్ రింగ్స్ చూపిస్తున్నాను, మెన్స్వి చూపిస్తున్నాను కదా. ఏంటి స్పెషల్ అని అనుకుంటున్నారా? చెప్తాను. మా రాకేష్ ఉన్నాడు, మీ అందరికీ తెలుసు కదా రాకేష్. సో తన బర్త్డే అనమాట. సో బర్త్డేకి శ్రీధర్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు తన కోసం. సర్ప్రైజ్ కాదు కానీ ఫస్ట్ మేమిద్దరం వచ్చాము, నేను శ్రీధర్ పిల్లలు వచ్చామన్నమాట. వచ్చి చూస్తున్నాము ఇక్కడ ఇంటి దగ్గరే ఈ SKMLలోనే రింగ్స్ చూస్తున్నాము. సో ఎందుకో నాకు సైజు మళ్ళీ సరిపోతుందా లూజ్ అయిపోతుందా అని చెప్పి డౌట్. అప్పుడు నేను అన్నాను శ్రీధర్కి, ఒకసారి తనకి కాల్ చేయ, పర్వాలేదు సర్ప్రైజ్ అయినా ఒకసారి రమ్మని చెప్పు, తను పెట్టుకుని చూస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. మళ్ళీ లూజ్ అయినా మళ్ళీ వచ్చి ఎక్స్చేంజ్ చేసుకుని టైట్ అయినా ఎందుకు వచ్చింది
వచ్చింది, తనకి ఫోన్ చేయంటే అప్పుడు రాకేష్కి ఫోన్ చేస్తే రాకేష్ వచ్చాడనమాట. వచ్చిన తర్వాత చూసాము తన చెయ్యి చాలా చిన్న చెయ్యి అనమాట. అంటే మెన్స్ ఉంగరాలు తనకి చాలా లూజ్ అయిపోతున్నాయి, ఆ సైజెస్ ఇక్కడ లేవు. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను, అట్లీస్ట్ దేవుడు బొమ్మతో ఉన్నవైనా ఉంటాయేమో అనుకున్నాం కానీ అస్సలు లేవు. ఆ తర్వాత ఏం చేసామంటే మేము సిఎంఆర్కి వచ్చేసాం అనమాట. ఇది జగదాంబ దగ్గర ఉన్న సిఎంఆర్. అప్పటికే టైం 9:30 అలా అవుతుంది. సో మేము జగదాంబ సిఎంఆర్ ఉంది కదా, సో సిఎంఆర్ దగ్గరికి వచ్చాము. సో సిఎంఆర్లో కూడా చూసాము, సైజ్ లేదు. తన సైజ్ 11, 12 అనుకుంటాను, ఆ సైజ్ అయితే లేవంట. సో అప్పుడు ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ వెళ్ళాము. మార్కెట్ వెళ్తే ఫైనల్లీ అక్కడ దొరికిందనమాట తన సైజు. అది కూడా తన లెటర్తో, ఆర్ అనే లెటర్తో, రాకేష్ కదా, ఆర్ అనే లెటర్తో ఫైనల్ రింగ్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో శ్రీధర్ వాళ్ళ తమ్ముడికి ఇస్తున్న బర్త్డే గిఫ్ట్ అనమాట. సో ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చి లైక్ 11 అలా అవుతుంది. ఇంకా మా ఇంటి దగ్గరే తనకి మిడ్ నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దాము అని చెప్పి ఇంక ఇక్కడే డెకరేషన్ అది చేసేసారు. వీళ్ళందరూ ఉన్నారు కదా, సో మొత్తం అందరూ కూడా ఇంకా డెకరేషన్ అయితే చేసేసారు. బెలూన్స్ డెకరేషన్. తనకి 23 ఇయర్స్ అనమాట. అంటే లైక్ 22 కంప్లీట్ అయ్యి 23 ఇయర్స్ అంటే 23rd అడుగు పెడుతున్నాడు. సో 23 అనే నెంబర్ పెట్టేసాం అనమాట. సో ఇంక ఈ రోజు అయితే ఇంక మిడ్ నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాము. సో మీరు అందరూ కూడా ఒకసారి విష్ చేసేయండి రాకేష్కి, హ్యాపీ బర్త్డే రాకేష్ అని చెప్పేసి. సో ఫైనల్లీ ఇదిగోండి, ఏదైనా కూడా మా సింపుల్ డెకరేషన్ ఇలాగే ఉంటుంది. మా ఇంటి ముందు బాల్కనీ ఉంటుంది కదా, అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఎవరి బర్త్డే అయినా కూడా. సో ఇక్కడే ఇది వచ్చేసి కేక్ అనమాట. మొత్తం 2 కేక్స్ తీసుకొచ్చారు. మా గ్రూప్ చాలా పెద్దది, అసలే చెప్పాలంటే ఒక 15 to 20 మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. మీరు అనుకోవచ్చు ఎవరు అసలు వీళ్ళంతా ఎప్పుడు మీరు ఎప్పుడు ఎక్కువ అబ్బాయిలతోనే ఉంటారేంటి ఫ్రెండ్స్ అని చెప్పి అడుగుతారు. వీళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అందరూ చాలా బాగా ప్రతి అకేషన్లో కానీ లేదా అన్నిటిలో కూడా మాతో పాటే ఉంటారనమాట. మీరు చూడొచ్చు, ట్రావెల్స్కి వెళ్ళినా లేదా ఏదైనా అకేషన్స్కి మా ఫ్యామిలీతో కానీ అందరం కలిసే వెళ్తుంటాం. మ్యాక్సిమమ్ ఎక్కువగా ఎక్స్ప్లోరింగ్స్ వాటికి వీళ్ళే వస్తుంటారనమాట. సో ఇగోండి ఫైనల్లీ బర్త్డే బాయ్ ఫోటోషూట్ అవుతుంది అక్కడ. అండ్ ఒక చేతిలో కేక్ ఉంది అండ్ కిందన ఒక కేక్ ఉంది. 12 o'clockకి ఇంకా స్టార్ట్ చేసేసాం అనమాట కేక్ కటింగ్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ డే స్కూల్ ఒకటి. సో అయినా కూడా మ్యాక్సిమం 12:30, 1 వరకు మెలుకుని ఉన్నాము. తర్వాత పడుకుని పోయామన్నమాట. పిల్లలు కూడా ఇంకా వాళ్ళు కూడా బేనే పడుకుని పోయారు. 1 o'clock పడుకుని మళ్ళీ మార్నింగ్ యాజ్ యూజువల్ టైంకి నేను లేచిపోయారు అనమాట. సో ఇబ్బంది అయితే ఉండదు, అంటే స్కూల్కి వెళ్ళము అనేసి అవి ఏం చెప్పరనమాట. చక్కగా సెలబ్రేషన్స్ చేసుకుంటాము, అలాగే మా పనులు కూడా చేసుకుంటాం అనమాట. అంటే ప్రతి ఒక్క అకేషన్ని కూడా మేము ఎంజాయ్ చేస్తాం. మీరు అనుకోవచ్చు యూట్యూబ్ స్టార్ట్ చేశాకే మేము ఏది కూడా మేము చేసుకోము. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా మేము అన్ని సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళమంట. బట్ ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాక మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాము. లేకపోతే మేము ఇంతకుముందు అయితే ఫొటోస్ వీడియోస్ అవి తీసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఇంక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ప్రతి అకేషన్ని మేము మీతో కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. అంటే చాలామంది అనుకుంటారు యూట్యూబ్ స్టార్ట్ చేశాకే మీరు ఇవన్నీ చేస్తున్నారా అని. లేదు, మేము ఫస్ట్ నుంచి కూడా షాపింగ్స్ మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. రెస్టారెంట్స్కి వెళ్ళడం, ఎక్స్ప్లోరింగ్స్, ట్రావెలింగ్ అన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ ఇప్పుడు ఇంకా ఛానల్ స్టార్ట్ చేశాక ఇవి కూడా. అండ్ ఫైనల్లీ ఇక్కడ మా ఫ్యామిలీ పిక్ అనమాట. అండ్ నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి ఇది అమెజాన్లో తీసుకున్నాను, ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేశాను కదా. సో అది. అండ్ పిల్లలవి వచ్చేసి ఇవి మ్యాక్స్లో తీసుకున్నాను అనమాట. వాళ్ళ రితిక బర్త్డే రోజు అప్పుడు మ్యాక్స్లో సిఎంఆర్ సెంట్రల్ మ్యాక్స్ ఉంది కదా, అక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ ఇంకా ఒక్కొక్కరు కేక్ పెట్టడం, బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా జరిగాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీరందరూ ఎలాగో ఆల్రెడీ విషెస్ చెప్పేస్తారు కదా కింద డిస్క్రిప్షన్లో. సో అందుకనే అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పేస్తున్నాను పేరు పేరున కూడా. సో ఇక్కడ ఇంకా అదే ఫొటోస్ అవుతున్నాయి అనమాట. సో ఇదిగోండి రింగ్ అయితే మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు, ఆర్ లెటర్ వస్తుంది. సో ఫైనల్లీ ఇంకా బర్త్డేకి శ్రీధరే రింగ్ ఇచ్చేసారనమాట. సో తినొక్కడికి తెలుసు, మిగతా వీళ్ళెవ్వరికీ కూడా తెలీదు. వాళ్ళు షాక్ అయ్యారనమాట, వావ్ సూపర్ గిఫ్ట్ అని చెప్పేసి, సర్ప్రైజ్. అండ్ ఇగోండి మొత్తం వీలే అనమాట, మొత్తం మా గ్రూప్ వీళ్ళందరూ కూడాని. అందరి బర్త్డేస్ మిడ్ నైట్ బీచ్కి వెళ్ళిపోవడం, అక్కడ సెలబ్రేట్ కేక్ కటింగ్ అది చేసుకోవడం, నెక్స్ట్ డే బర్త్డే పార్టీ ఉంటుంది, ఆబ్వియస్లీ హోటల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకెవరి బర్త్డే అయినా మంత్కి ఒక బర్త్డే కంపల్సరీగా ఉంటుంది. ఎంతమంది ఉన్నారు కదా, సో ఒక్కొక్కసారి మంత్లో 2 days బర్త్డేస్ 3 days బర్త్డేలు కూడా వస్తుంటాయి అనమాట. సో ప్రతి ఒకేషన్ని మేము ఇలానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. లైఫ్ ఇస్ షార్ట్, సో మేక్ ఇట్ స్మార్ట్.
అలానే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ఎవ్రీ సెకండ్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అండ్ ఇదిగోండి ఇంకా లాస్ట్ బీచ్ కూడా వచ్చేసాం అనమాట. బీచ్కి వచ్చేసి కాసేపు అలా ఒక లాంగ్ డ్రైవ్ లాగా బీచ్ వరకు వచ్చి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి పడుకునిపోయాము. బికాజ్ రేపు మార్నింగ్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను. అండ్ ఈరోజు వ్లాగ్ కూడా మీకు ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మీరు చేయాల్సిన పని యాజ్ యూజువల్గా లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, క్లిక్ చేసేసండి. నేను ప్రతిరోజు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా మీరు నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.